భారీ భూకంపం ధాటికి మయన్మార్ నేలమట్టమైపోయింది. ఎటు చూసినా ధ్వంసమైన భవనాలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద ఇంకా తమ వాళ్లు ప్రాణాలతోనే ఉండొచ్చన్న ఆశలు ఉన్నా వాటిని తొలగించలేని పరిస్థితి. ఇక్కడే ఎన్డీఆర్ఎఫ్ వ్యూహం మార్చింది. మనుషులు చేరుకోలేని చోటికి మనుషుల్ని పంపిస్తోంది. అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉంటే వెంటనే శిథిలాలు తొలగించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. మయన్మార్లో ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఇంతకు భూకంపంతో ధ్వంసమైపోయిన మియన్మార్లో ఎన్డీఆర్ఎఫ్ వాడుతున్న నయా టెక్నాలజీ ఏంటి? యుద్ధాల్లో శత్రువుల్ని ఓడించి నిలిచే ఆ టెక్నాలజీ ప్రకృతి విపత్తుల్లోనూ గేమ్ చేంజర్గా ఎలా మారబోతోంది? వాచ్ దిస్. మయన్మార్లో అద్భుతం ఆవిష్కరించిన ఎన్డీఆర్ఎఫ్ టీం. ఆపరేషన్ బ్రహ్మలో గేమ్ చేంజర్గా మారుతున్న రోబోట్ డాగ్స్. రోబోటిక్ డాగ్స్ చిన్న హెలికాప్టర్ల ద్వారా శిథిలాల్లో అన్వేషణ. మారుతున్న కాలంతో పాటే మనము మారాలి, లేదంటే వెనుకబడిపోతాం. అలాంటిదే ఓ దేశానికి రక్షణ కల్పించడంలో ఇంకెంత అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆ తరహా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో సింగిల్ బుల్లెట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన ఇండియా ఇప్పుడు శత్రుభీకర మిస్సైళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ మార్పంతా మన కళ్ల ముందు జరిగిందే. అయితే ఇప్పుడు ఆ మార్పును నెక్స్ట్ లెవెల్కు చేర్చేందుకు సిద్ధమైంది. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు అండగా ఉండేలా, శత్రువుల దాడుల్ని క్షణాల్లో తిప్పికొట్టేలా అధునాతన ఆయుధాలు, పరికరాలు సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే డ్రోన్లు, జెట్ ప్యాక్ సూట్లు, రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేసింది. వాటిలో మొదటి అస్త్రమైన మ్యూల్స్ ఇటీవలే ఆర్మీ చేతికి అందాయి. ఆ మ్యూల్సే ఆపరేషన్ బ్రహ్మలో తిరుగులేని బ్రహ్మాస్త్రాలుగా మారాయి. ఇటీవల భారీ భూకంపంతో మయన్మార్ అతలకుతలమైంది. గత నెల 28 నాటి భూకంపం దెబ్బకు మయన్మార్ పూర్తిగా అతలకుతలమైంది. ప్రకృతి విపత్తు కారణంగా ఇక్కడ మృతి చెందిన వారి సంఖ్య 3000 దాటేసింది. ఈ క్రమంలో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇటీవల బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా థాయిలాండ్కి వెళ్లిన ప్రధాని మోడీ మయన్మార్లోని ప్రజలను ఆదుకునేందుకు భారత్ తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని బర్మా సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ అంగ్కు హామీ ఇచ్చారు. దానికి ముందే మయన్మార్కు అండగా నిలిచేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 31 టన్నుల సామగ్రితో కూడిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని మయన్మార్కు పంపింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఘరియాల్ 100 టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కానీ భూకంపం ధాటికి ధ్వంసమైపోయిన చోట్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. అక్కడే భారత్ వ్యూహాన్ని మార్చింది. అత్యాధునిక టెక్నాలజీని వాడాలని డిసైడ్ అయింది. ఇది మయన్మార్ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ యాక్షన్. మనుషులు చేరుకోలేని శిథిలాల్లోకి రోబోటిక్ మ్యూల్స్ ను పంపిస్తోంది. వాటితో పాటు అరచేతిలో ఇమిడిపోయే చిన్న హెలికాప్టర్లను రంగంలోకి దించింది. వీటి పని శిథిలాల కింద ఎవరైనా ఉంటే గుర్తించడమే. వీటికి చిన్నపాటి కెమెరాలను అమర్చి శిథిలాల్లోకి పంపిస్తున్నారు. తద్వారా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని కనిపిస్తే వెంటనే వారిని కాపాడేందుకు ప్రణాళికలు వేయడానికి వీలుంటుంది. ధ్వంసమైపోయిన కొన్ని భవనాలపైకి వెళ్లడానికి కూడా మార్గం లేక సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో చిన్న సైజు హెలికాప్టర్లను ఆ భవనాల లోపలికి పంపించి లోపల ఏముందో తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి విపత్తుల సహాయక చర్యల్లో టెక్నాలజీ ద్వారా అద్భుతాలు చేయొచ్చు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. రోబోటిక్ మ్యూల్స్ ఇటీవలే ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చాయి. 2 ఏళ్ల క్రితం సైనికుల కోసం 100 రోబోటిక్ మ్యూల్స్ ను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఆర్డర్ ఇచ్చింది. ఆ రోబోటిక్ మ్యూల్స్ ఈ ఏడాది మొదట్లోనే అందుబాటులోకి వచ్చాయి. 77వ సైనిక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించిన ఆర్మీ పరేడ్లో రోబోటిక్ డాగ్స్ తో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. రక్షణ రంగ పరిశీలకులు వీటిని రోబోటిక్ డాగ్స్ గా పిలుస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రోబోలను తయారు చేసింది. మ్యూల్ అనే పదానికి అర్థం మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్. వీటిని రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఈ రోబోలు పనిచేస్తాయి.
పెరిమీటర్లు, సైనిక పహార, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్వీ మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు. నిజానికి లడఖ్లోని సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఆహారం, సైనిక పరికరాలు, ఇతర అవసరాల సరఫరా కోసం భారత ఆర్మీ చాలా కష్టపడాల్సి వస్తోంది. అక్కడ ఉన్నదంతా రాతి భూభాగం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారత ఆర్మీ రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే రోబోటిక్ మ్యూల్స్ దూరంగా ఉన్న సైనికులకు సహాయం చేసేందుకు పనికొస్తాయి. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు సంబంధించిన వెపన్స్, వస్తువులు, ఆహారాన్ని గాడిదల ద్వారా చేరవేసేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటినే వాడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రోబోటిక్ మ్యూల్స్ ను వాడుకోవాలని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది. రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు, వెడల్పు, ఎత్తు 1 మీటర్ వరకు ఉంటుంది. రోబోటిక్ మ్యూల్ బరువు 60 కిలోల వరకు ఉంటుంది. దీనిని దాదాపు 4000 మీటర్ల ఎత్తులో ఉపయోగించొచ్చు. సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేస్తాయని వీటిని తయారు చేసిన సంస్థ చెబుతోంది. నిజానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత సరిహద్దులు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా చైనాతో సుమారుగా 4000 కిలోమీటర్ల సరిహద్దుల్లో చాలా చోట్ల ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఇలాంటి కఠిన ప్రాంతాల్లో పహారా కాస్తున్న సేనలకు ఆహారం, ఔషధాలు, ఆయుధాలను తరలించేందుకు గాడిదలపై ఆధారపడడం అన్ని విధాలా నష్టమే. ఆ సమస్యలన్నింటికీ రోబోటిక్ మ్యూల్స్ చెక్ పెట్టబోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రతికూల ప్రాంతాల్లో ఉండే సైనికులకు రోబోటిక్ మ్యూల్స్ కొండంత బలంగా నిలుస్తాయి. ఇదే సమయంలో శత్రువు కంటే ఒక అడుగు ముందే ఉండడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు భూకంపంతో ధ్వంసమైపోయిన మయన్మార్లోనూ సహాయక చర్యలు గేమ్ చేంజర్లుగా నిలుస్తున్నాయి. సో భవిష్యత్తులో ఈ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది.